నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆషాఢ మాస బోనాల పండుగతో జంట నగరాలు గత కొన్ని రోజుల నుంచి కోలాహలంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సచివాలయంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. సచివాలయంలోని నల్లపోచమ్మ దేవస్థాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల పండుగలో సచివాలయంలోని అధికారులు స్థాయి నుంచి అన్ని స్థాయిల సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు విన్యాసాలు, పోతురాజుల ప్రదర్శనల మధ్య పెద్ద ఎత్తున నిర్వహించిన ఊరేగింపులో పలు కళాకార రూపాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. బుధవారం టీజే నగర గ్రామాల్లో సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్లా లోవరాజులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో అందజేస్తామని, అన్నదాత సుఖీభవ నిధులు త్వరలో రైతుల అకౌంట్లలో జమ అవుతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఉద్యోగాలు పెద్దాం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే మైనేపల్లి రోహిత్ రావు అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జడ్చెరువు తాండా గ్రామానికి చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ నియోజకవర్గాన్ని మైనేపల్లి రోహిత్ రావు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నందున పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, మాజీ సర్పంచ్ అధ్యక్షులు అమరసేనారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. జై మైనంపల్లి, జై మైనంపల్లి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హనుమంతరావు, జై హనుమంతరావు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అలాగే వైద్య విద్య కళాశాలను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అనుకోండి, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అనుకోండి, మోరీలు అనుకోండి, వాటిని కూడా అభివృద్ధి దిశలో పయనింపజేస్తున్నటువంటి మా శాసనసభ్యులకు కూడా మేము కృతజ్ఞతలై ఉండి, అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఈరోజు మా నిజాంపేట మండలం నుంచి కూడా సుమారుగా 200 మంది కాంగ్రెస్ పార్టీలకు వివిధ పార్టీల నుంచి అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వివిధ పార్టీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు చేరడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే వారిని కూడా మేమంతా స్వాగతం పలుకుతూ మా
మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వారిని పార్టీలో చేసుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము నుంచి తెలియజేస్తూ, అలాగే ఇంకా ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకునే విధంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, మంచి పంటలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మేమంతా ముందుకు. మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి గురువారం ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ రోజు గురువారం భక్తులు ఉదయం నుంచి ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 9 వారాల ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతుందని భక్తులు పాల్గొని తమ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. గౌరమ్మటి ఒక్క రూపంలో స్వామి ఉద్భవించాడు. అలాగే కొన్ని స్వామి ఇలవేల్పుగా కొన్నిటిలో వెలిశాడు. అలాగే మనకు దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రం సింహాచల క్షేత్రం, అలాగే ఇంకా చాలా చోట్ల నారసింహ క్షేత్రాలు చాలా విరివిగా అంటే తక్కువగా ఉన్నాయి. అలాంటి క్షేత్రంలో ముందు వేణుగోపాలుడు, వెనకాతల నారసింహం అంటే ముందున సుదర్శన చక్రం, వెనకాతల నారసింహం అంటే మనకి అన్ని మనస్సులో ఉండేటువంటి చాలా మనకి మానవుడికి అనేక విధమైనటువంటి కోరికలు సహజంగా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఆ కోరికలు తీర్చడానికి స్వామికి ఇక్కడ స్వామి లక్ష్మీ నరసింహస్వామిగా ఈ సీతానగర గ్రామంలో వేంచేశాడు కనుక కాబట్టి సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సీతానగర నివాసాయ శ్రీ లక్ష్మీ నరసింహాయ మంగళం అని చెప్పేసి ఆ మంగళాశాసనాలు స్వామి అందుకుంటూ అందరి మంగళాశాసనాలు కూడా స్వామి ఎల్లవేళలా తీరుస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి లక్ష్మీవారం నాడు కూడా 9 వారాలు 9 రోజులు 9 లక్ష్మీ వారాలు 27 ప్రదక్షిణాలు చొప్పున 9 వారాలు 9 లక్ష్మీ వారాలు తిరగాలి. ఆ లక్ష్మీవారం ప్రతి మన మనస్సులో ఏదైతే ఉన్నదో అంటే ధర్మబద్ధంగా ఒకరికి వివాహం కావాలని, ఒకరు చదువు కావాలని మన్యం జిల్లా సీతా మండల కేంద్రంలో కలిసిన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ ముడుపుల పూజ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల మరియు పట్టణాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఇక్కడ పూజారులు భక్తులు సవ్యంగా చూసుకుంటున్నారు. అలాగే వచ్చిన భక్తులకు తీర్థప్రసాదములు అందిస్తున్నట్లు శ్రీనివాసాచార్యులు. ఒకే రోజు 4 దేవాలయాల్లో చోరీ జరిగింది. ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగుళ్ళూరు గ్రామంలో చోటు చేసుకుంది. దుండుగులు రామాలయం, ఆంజనేయ స్వామి, భద్రకాళి, మాతమ్మ దేవాలయ ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి మెడలోని తాలిబొట్లను చోరీ చేశారు. హుండీలను పగలగొట్టి నగదు దోచుకెళ్లారని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది కొంచెం కనిపించకుండా కొంచెం పక్కకుంది, అందువల్ల ఏమన్నా తీయలేదు. ఇక్కడ లోపల సైడ్ తాళం కొట్టేసింది, కానీ వాళ్ళు దాన్ని కూడా పగల కొట్టేసింది. బయట ఎప్పుడు వేయం తాళం కూడా, లోపల తాళం కొట్టేసింది, కానీ దాన్ని కూడా పగల కొట్టేసారు. ఒకసారి పగల కొట్టేసుకో మీరు బయట
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని చిప్పాడ పంచాయతీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటింటికి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. లబ్ధిదారులందరికీ రేషన్ పెన్షన్ సకాలంలో అందుతున్నాయని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఏం చేస్తుంది పాప ఉంది ఇప్పుడు ఇక్కడ పాప ఎక్కడ గ్యాస్ వచ్చిందా గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చిందా గ్యాస్ వచ్చిందా సిలిండర్ అది సంవత్సరం ఫ్రీ సిలిండర్ ఇప్పుడు అమ్మాయికి ఉద్యోగం కావాలి ఇంకా అప్లై చేసుకోలేదా ఎందుకని కేంద్ర ప్రభుత్వం రసాయన ఎరువుల ధరలు అమాంతంగా పెంచడం అన్యాయమని దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి అన్నారు. గురువారం రాజంపేటలో ఆయన ప్రెస్ మీట్ చేపట్టారు. కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట 122 కిలోమీటర్ల 4 వరుసల జాతీయ రహదారి 2254 కోట్లతో 2002లో మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని వాపోయారు. ఇక తాళ్లపాకను కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చేయగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సరిగా నిర్వహించకపోవడం శోచనీయమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దాదాపు 50 కేజీల బస్తాకు 50 రూపాయల నుండి 350 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఒకవైపు వచ్చేసి వ్యవసాయం గిట్టుబాటు కాక, ఏ పంటకు గిట్టుబాటు లేక, వర్షాలు పడక, తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం అమలు కాక రైతులు లబోదిబోమంటా ఉంటే గోరు చుట్టు మీద రోకటి పొడులా ఈ ఎరువుల ధరలు పెంచడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొక ముఖ్య విషయం యూరియా. ప్రజలు ఎక్కువగా రైతులు కోరుకునేది యూరియా. మొత్తం రాష్ట్రమంతా యూరియా షార్టేజ్ విపరీతంగా ఉంది. యూరియా కొరత. యూరియా కోసం చెక్కోర పక్షుల రైతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి యూరియా కొరత లేకుండా చూడవలసిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. లాస్ట్ ఐటమ్ ఈ యొక్క విద్యుత్ స్మార్ట్ మీటర్స్. గతంలో జగన్ ప్రభుత్వంలో అటు అగ్రికల్చర్కు, ఇటు డొమెస్టిక్, ఇండస్ట్రియల్ వీటన్నింటికి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీలు ఇవి వచ్చేసి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్స్ వచ్చేసి డొమెస్టిక్, ఇండస్ట్రియల్ బిగిస్తామని చంద్రబాబు ప్రభుత్వం. కారణం ఆ కాంట్రాక్ట్ వచ్చేసి ఆదాని మోడీకి ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ భయానికి భయపడి ఆదాని కంపెనీ బిగిస్తూ ఉంది. పర్యవసానంగా రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు 10 నుండి 15% పెరుగుతాయి. అది పెరగడమే కాకుండా అనేక మందికి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా రాజంపేటలో మీడియాతో మాట్లాడుతున్నారు విజయశేఖర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో డబ్బు, మద్యంతో జనాలను సమీకరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలనలో మైన్స్, ల్యాండ్, శాండ్ అన్నింటిలోనూ వైసీపీ ప్రభుత్వం కుంభకోణం చేసిందని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ నిధులు రెడ్డికి 40,000 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని అన్నారు. లక్షల కోట్లు దోచుకున్న మిథున్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేసి చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. ఆశయాలతో రాజశేఖర రెడ్డి, వాళ్ళ నాయన రాజారెడ్డి, ఇంకా వాళ్ళ నాయన పేరు ఏదన్నా తెచ్చుకోండి. ఈడెవడు భయపడేవాడు లేడు.
తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది. ఎన్టీ రామారావు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చి ఈరోజు లోకోత్తరమైన ఒక రోల్ పోషిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ ఇది. అట్లాగే యువతకు ఒక తలమానికంగా తన మెలుగుతో, తన ఆశయాలతో, తన అభివృద్ధితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారు నడిపిస్తున్న పార్టీ ఇది. మీకు భయపడతామా? మీకు తలంచుతామా? మీరు ఎందుకు కళ్ళగంటున్నారు? ఒకడెవడో ఒక ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఏదో ఏదో ఇది గంగమ్మ జాతరలో తల్లబోస్తామంటాడు. ఏందది? ఎంత జుగుప్సకరంగా ఉంది అది. అసలు డిగ్నిటీ అనేది ఉందా? ఇంకొకడేడో వస్తాడు, జగన్ 2.0 అంటాడు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చేది? వస్తే మాత్రం నువ్వేం పీకుతావు? నీ వల్ల ఏమవుతుంది? నువ్వేమి గత 5 సంవత్సరాలు ఏం పీకావు? మా నాయకుని అరెస్ట్ చేశావు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టావు. రకరకాల నాయకులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టావు. మమ్మల్ని రోడ్ల మీద ఎక్కడ చేశావు. ఇంతకన్నా నువ్వేం చేయగలవు? ఈసారి వస్తే మాత్రం నీ వల్ల ఏమవుతుంది? నువ్వు పులివెందుల రెడ్డి అయితే మేము రాజంపేట రెట్లం, మేమేం భయపడవాళ్ళం కాదు మీకు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు మేము అండగా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి. ఇలాంటి ఎంతోమంది నాయకులు చాలామంది అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీకి. నారా లోకేష్ గారిని కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ నువ్వు ఏమి పీకలేవు. ఇంకా నీ దగ్గర లేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు మేము రెస్పాన్సిబుల్ కాబట్టి ఇంతకన్నా మించి మాట్లాడితే బాగోదు కాబట్టి మాట్లాడలే. భీమిలి నియోజకవర్గం మధురవాడ కాలేజీ సమయపాలన, అధిక ఫీజులు, కళాశాలల్లో పలు సమస్యలపై సాంకేతిక కళాశాల విద్యార్థులు ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే విద్యార్థుల ఆందోళనలు తమకు పట్టనట్లుగా కళాశాల యాజమాన్యం వ్యవహరించారు. అయితే తమకు న్యాయం చేయాలంటూ మండుటెండలో నిరసన తెలిపారు. అంటే అవన్నీ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి అంతే తప్ప కానీ మనం అందరం నలుగురు రోడ్డు మీదకి వచ్చేసి మన చుట్టుపక్కల క్లాసెస్ అవుతున్నాయి వాళ్ళకి ఇబ్బంది పెట్టి చేసే అంటే అవన్నీ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి అంతే తప్ప కానీ మనం అందరం నలుగురు రోడ్డు మీదకి వచ్చేసి మన చుట్టుపక్కల క్లాసెస్ అవుతున్నాయి వాళ్ళకి ఇబ్బంది పెట్టి చేసే అంటే అవన్నీ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి అంతే తప్ప కానీ మనం అందరం నలుగురు రోడ్డు మీదకి వచ్చేసి మన చుట్టుపక్కల క్లాసెస్ అవుతున్నాయి వాళ్ళకి ఇబ్బంది పెట్టి చేసే. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బూర్జా పిఎస్సిఎస్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ డైరెక్టర్ అనపు రామకృష్ణ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు వావిలపల్లి రామ్జీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కాలపట్టు పంచాయతీ నుండి వచ్చినటువంటి ప్రజలందరికీ, నాయకులకు, శ్రీరామ్మూర్తి గారి అభిమానులకు, కుటుంబ సభ్యులకు మరియు మన కోఆపరేటివ్ సిస్టమ్ అధికారులందరికీ కూడా, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఆయన కాముకుంటారు కనుక సభ కూడా చాలా కామ్గా నడుస్తుంది. ఎందుకంటే ఈసారి బూర్జు మండలానికి సంబంధించి ఈ పిఎస్సిఎస్ అధ్యక్షునిగా కానీ డైరెక్టర్లుగా కానీ ముగ్గురు ఒకరికి మించినటువంటి ఒకరు. వారంతా మాటలతో కాకుండా చేతలతోనే సమాధానం చెప్తారు. ఈరోజు శ్రీరామ్మూర్తి గారిని చైర్మన్ గా, దీనికి మన కోఆపరేటివ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత బూర్జు మండలంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అటు వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, సిపిఐ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అంటే నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు,
కాలపట్టు పంచాయతీ నుండి వచ్చినటువంటి ప్రజలందరికీ, నాయకులకు, శ్రీరామ్మూర్తి గారి అభిమానులకు, కుటుంబ సభ్యులకు మరియు మన కోఆపరేటివ్ సిస్టమ్ అధికారులు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో ఉపాధి హామీ పథకం నందు జరిగిన పనుల్లో అభివృద్ధి లోటుపాట్లు ప్రజావేదికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, డిఆర్డీ అధికారులు సామాజిక తనిఖీల అవకతవకలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్, ఎంపీడీఓ చంద్రశేఖర్, డిఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు. డిమాండ్ ఫామ్ సప్లై లేదు వైట్ పేపర్ మీద రాయాలని చెప్తే మళ్ళీ అదే రూపాయలు అది ఓడి చిక్కగా అంతా పెట్టుకుంటే రిజిస్టర్ లేదు. 1000 రూపాయలు కడితే పీడ అయిపోతుంది. ఆలోచించాను కాదు బాబు, పోయినసారి నీకు 1000 రూపీస్ ఫైన్ వేసినప్పుడు నువ్వు నెక్స్ట్ టైం కన్నా నువ్వు రాసియాలి కదా, మాకు అప్పుడే అప్డేట్ చేయాలి. నువ్వే రాసే పని లేదు కదా. నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? మల్టీపర్పస్ రాస్తాడు, కారాబార్ రాస్తాడు, రియల్ ఎస్టేట్ రాస్తాడు. ఏంటది తెచ్చుకోవాలి, బాధ్యత ఏది అవుతుంది కదా, నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు తెచ్చుకోవాలి. రియల్ ఎస్టేట్ ఎవరు? నేనేనా? ఇక్కడ 5000 కట్టండి. మరి ఎవరు కడతా కట్టండి. మరి సార్ 5000 కడితే మీకు ఎవరికి రాశారు బాబు? పిఎస్ఎఫ్ఏ రాశారా? కొన్ని వచ్చాడు కదా ఆయన సంతకం పెట్టండి, కొన్ని వచ్చాడు ఈ సంతకం పెట్టండి. ఇది లేకపోతే పేమెంట్ చేస్తున్నాం. ఇద్దరు ఆపరేటర్లు ఉన్నారు. ఇద్దరున్నారా? మరి మీకు అంత మీకు ఎంత కంటెంట్ చేసి పని వస్తున్నారు? 10,000 మంది చేసే దగ్గర కూడా 10,000 మంది పోటీ కూడా ఇద్దరే ఉన్నారు. మరి ఎప్పుడన్నా రానివ్వయా? రోజు 16వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి సామాజిక తనిఖీ బృందం మండలంలో పర్యటించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులను పరిశీలించడం జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు సమక్షంలో మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణ గురించి తెలుసుకుని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి జీవితం గడపాలని నిర్ణయించుకుని తన యందు లొంగిపోయామంటూ తెలియజేశారు. ఇక వారికి ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను అందేలాగా పోలీస్ శాఖ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. వాళ్ళు మన దగ్గర వచ్చారు. వాళ్ళ వెపన్ క్యారీయింగ్ చేయలేదు. మన దగ్గర ఎంతమంది సార్ స్టేట్ కమిటీలో మన తెలంగాణ నుంచి? అది ఐ డోంట్ నో దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ నౌ. ఐ వాంట్ ఓన్లీ దిస్. అక్కడి నుంచి పాండవ దళంలో, ఏటూరు నాగరం దళంలో కూడా ఇంటరాక్షన్స్ లో ఉన్నారు. ఇలా 2001 వరకు యాక్టివిటీలు ఉన్న తర్వాత అక్కడ నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలో వెళ్ళింది. దెన్ ఈ వర్క్డ్ ఇన్ దట్ ఏరియా ఆల్సో. ఇన్ 2002 there was an encounter, exchange of fire. ఐలాపూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఇతను తప్పించుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్ లో విద్య ఇతని దళం మెంబర్ అయిన మిస్సెస్ ఆవిడ అందులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆవిడ చనిపోయినారు. దాని తర్వాత ఇదైనా మూవ్మెంట్ ఎలా ఉంటూనే 2003లో దండకారైన స్పెషల్ జోనల్ కమిటీ వెళ్ళారు. అక్కడ వెళ్ళి 2007 వరకు చైతన్య నాట్య మంచ్, ఇక్కడైతే మన దగ్గర జన నాట్య మంచ్ ఎట్లా మండలి ఉందో అలానే చైతన్య నాట్య మంచ్ CNM అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ చైతన్యపరుస్తూ ఈ రోజు చూసినటువంటి రిక్రూట్మెంట్, ఛత్తీస్గఢ్లో రిక్రూట్మెంట్, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రిక్రూట్మెంట్కు ఎంత ఉధృతంగా ఉండేదో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం మూలంగా అంత ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది. కార్డర్స్ వాటిలో చేరడము, మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యడము ఇవన్నీ చేశారు. తమ భూమిలో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపడుతున్న రేణిగుంట్ల శ్రీదేవి పైన చర్యలు చేపట్టాలని బాధితులు అసద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. సర్వే నంబర్ 57లో అక్రమంగా భూమిని కబ్జా చేసి సర్వే నంబర్ 32లో ఉన్న తన భూమిని 57లో చూపిస్తూ జీహెచ్ఎంసీ నుండి పర్మిషన్ల పొంది నిర్మాణం చేపట్టిందని బాధితుడు వాపోయారు. అడిగితే తమపైనే దౌర్జన్యానికి దిగుతుందని, దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాత్రం నిజం. మరి బోర్డు ఇక్కడనే ఉండే, మన పక్కనే ఉండే. ఆ బోర్డుకేమో ఆ మేడం తీపిచ్చేసి ఆ బోర్డు ఉన్నది మాత్రం చూసింది మాత్రం నిజం. మేము చూసింది. ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 10 years నుంచి ఉంది ఆ బోర్డు. 57 సర్వే నెంబర్ అని మొన్నటి దాకా ఉండే కానీ మేడం తీపిచ్చేసింది. మేడం పేరు శ్రీదేవి మేడం. ఇలా తీసిందంటే మొత్తం ఇక్కడ మాదే ల్యాండ్ కేసు కూడా పెట్టేసింది. దౌర్జన్యం మరి బోర్డు ఇక్కడనే ఉండే, మన పక్కనే ఉండే. ఆ బోర్డుకేమో ఆ మేడం తీపిచ్చేసి ఆ బోర్డు ఉన్నది మాత్రం చూసింది మాత్రం నిజం. మేము చూసింది. ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 10 years నుంచి ఉంది ఆ బోర్డు. 57 సర్వే నెంబర్ అని. నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, నకిలీ విత్తనాల అమ్మకాలు, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు, రోడ్డు భద్రతా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విత్తన దుకాణాల్లో నిరంతరం తనిఖీలు జరపాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఇప్పటి వరకు 32 బాల కార్మికులను గుర్తించగా 19 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కానూరులో కూడా బాగున్నాయని అన్నారు. మా వాళ్ళు చెక్ చేసాక వాళ్ళకి ఏం తెలియదు కదా. మీరు ఒకసారి కానూరులో కూడా రైడ్ చేపిస్తాను. నిన్న తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నర్సాపూర్ వెళ్ళాం, విజిట్ చేశాం మేడం. ది సేమ్ వే తానూరు కూడా విజిట్ చేస్తాం మేడం. ఇది మేజర్ కాటన్ ఏరియాస్ ఎక్కడ ఉంది? మనకి ముదోల్ అండ్ ముదోల్ కాన్స్టిట్యున్సీ మేడం, అండ్ సారంగాపూర్ అండ్ DTF can be made more active. That is one thing. ఎందుకంటే there are two kind of seeds. One is spurious, one is substandard. Spurious ante it is totally without lot number. It is a black seed, black marketing seed basically. Substandard is given promises, the output will not come. So there will be a failure of crop and farmers ki malli deento valla kuda nashtam aitadi. So DCPU personally you have to take this consideration. Police is only taking care of the FIR and other parts. Rehabilitation is anyways to be taken care by women and child development authority. ఖచ్చితంగా end to end rehabilitation చేసేయండి. We will also allow for the residential schools. Absolutely no problem in that part also. Age batti we will do that. Anyone who is interested in any skill training also we will give that also. కానీ మీరు ఇది child batti చూడాలి. At the same time parents, it is a clear warning to the parents also. If we find parents employing child for any activity which is in contravention of child labor laws, then we will take that very seriously with the parents also. వాళ్ళ మీద కూడా కేసు బుక్ అవుతుంది and further decisions will be taken. చాలా మంది తిరుగుతున్నారు. If you have noticed, in all the important chowks of Nirmal, beggars are coming. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.